నెల్లూరు జిల్లా వింజమూరు మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాలరు ఉన్నత పాఠశాల నుంచి పంచాయతీ కార్యాలయం వరకు 500 మీటర్ల భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని విద్యార్థులు, చిన్నారులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. స్వతంత్ర సమరయోధుల యొక్క నామస్మరణతో ప్రధాన రహదారి మారుమ్రోగేలా నినాదాలు చేశారు. జాతీయ జెండా విశిష్టత, దేశ సమైక్యతను చాటేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పులిచర్ల నారాయణరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ బీఎల్ఓ ఇన్ఛార్జ్ ఊరుగంటి మాధవ, డేగా మధు, హరిగోపాల్ రెడ్డి, మాల్యాద్రి నాయుడు, టీడీపీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, మాజీ డిఎం&హెచ్ఓ మాసిలామణి, శ్రీనాథ్, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విధంగా ఈరోజు ఈ ర్యాలీని సక్సెస్ చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, గ్రామస్తులకు, ఎన్డీఏ కూటమికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతదేశంలో ఈ రోజుకి 79 నుండి 80 సంవత్సరానికి మనం స్వతంత్రం జరుపుకునేటువంటి ఉత్సవాలు జరుపుకునేటువంటి సందర్భం వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి విధానం ఒక ఎత్తు అయితే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మోడీ గారి యొక్క పరిపాలన ఒక ఎత్తు. మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది మోడీ గారి ప్రభుత్వం యొక్క విశేషము, ఆ అభివృద్ధిదాయకమైనటువంటి భారతదేశం ముందుకెళ్లే విధానం. ఈ విధంగా ఈరోజు భారతదేశం మొత్తంగా కూడా మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ విదేశాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు వింజమూరు పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులతోటి పెద్ద ఎత్తున 800 అడుగుల జాతీయ జెండాని మన ప్రాథమిక గవర్నమెంట్ మన పాఠశాల యొక్క గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క జెండాతోటి ఊరేగింపుగా ఇక్కడికి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు, అదేవిధంగా మాజీ డిఎంహెచ్ఓ మాసిలామణి గారు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన సంబంధించిన నాయకులందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈరోజు యువత స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క దేశ స్వాతంత్రానికి ముందు ఏ విధంగా ఉంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క దేశ యొక్క పరిస్థితి ఏ విధంగా మారిందో మన కళ్ళ ముందు ఈ యొక్క 15 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో ఏ విధంగా దేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అది ఇక్కడ ఉన్నటువంటి యువత, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడ ఉన్నటువంటి మహిళల ద్వారా సాధ్యమైంది. అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క దేశం రాబోయే 2047కి వికసిత్ భారత్, అదేవిధంగా వికసిత్ ఆంధ్ర పేరు మీద అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైతే ఓటర్ సమగ్ర ప్రక్రియ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.